ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఒక్కసారి హెచ్ఆర్ ఆల్ క్రియేషన్స్ అని టైప్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇవాళ విషయం వచ్చేసి వేరుశనగ వచ్చేసి ఇది అంటే గాలికాలం అనమాట. గాలికాలం అంటే తెలుసు కదా, ఇప్పుడు ఎండాకాలం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఈ నెలలో వేసినదే. దాదాపు ఇదేసి ఒక 25 రోజులు అయింది. అంటే మనకి ఏప్రిల్ లాస్ట్లో వేసారు. ఇప్పుడు వచ్చేసి ఇది గాలికాలంలో వచ్చేసి వేరుశనగ ఈ టైంలో వేసుకుంటే కానీ మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంతా ఇది అయిపోతుంది. ఇప్పుడు మన వాళ్ళు మిరపేస్తారు కదా, ఆ టైం కరెక్ట్గా సెట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా రైతులు ఈ వేరుశనగ వేసుకోవాలనుకుంటే ఇట్లా ఏప్రిల్ లాస్ట్లో వేసుకుంటా కానీ మనకి మిరపలు వేసుకునే వాళ్ళు కానీ లేదా వేరే పంటలు ఏమైనా కూరగాయలు అట్లా వేసుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ ఈ గాలి గుడ్లు వేరుశనగ అనేది పండించుకోవచ్చు. ఈ వేరుశనగ మనకు వచ్చేసి మెయిన్గా పచ్చదోమ, అలాగే పచ్చ పురుగు, అలాగే ఆకు చుట్టు పురుగు, ఇలాంటి పురుగులు అనేవి మనకి ఎక్కువ కనపడుతుంటుంది. సో కాబట్టి ఈ వేరుశనగ పంటలో వాడాల్సిన మందులు అంటే దీనికి జస్ట్ తెగుల మందులు ఏమి ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఏమైనా కొంచెం మనకి ఆకు ఎర్రగా కనబడుతుంటుంది, లేదా మనకి క్యాదిగిలాగా వస్తుంది. వాటన్నిటికీ చిన్న స్టేజ్ కాబట్టి దీనికి పెద్దగా ఎక్కువ కాస్ట్లీ మందులు ఏం పోవు, చిన్న మందులే సరిపోతాయి. థైమెథాక్సమ్ కానీ, ఇమామెక్టిన్ బెంజోయేట్, అలాగే లూఫెనోరాన్ ఇలాంటి మందులు సరిపోతాయి. పెద్దగా మనం పెద్ద మందులు వాడాల్సిన పని ఏమి ఉండదు. అలాగే తెగుళ్ళ మందులు కూడా పెద్ద మందులు వాడాల్సిన పని లేదు. జస్ట్ కార్బన్డైజైమ్ అలాగే మ్యాంకోజెబ్ సరిపోతుంది. ఇలాంటి కెమికల్స్ వాడి ఈ పంట అనేది పండించుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది, మందుల ఖర్చు అయితే తక్కువ ఉంటుంది వేరుశనగకి అయితే. అలాగే ఎరువులు కూడా పెద్దగా ఎక్కువగా వేయాల్సిన పని ఏమి ఉండదు. ఒక 2 సంచులు వేసినామంటే ఎకరాకు దండిగైపోతుంది. ఏవైనా కానీ 20-20-0-19 కానీ లేదా 19 కానీ ఇలాంటివి ఒక 2 బ్యాగులు వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా వేరుశనగని మనం పండించుకోవాలి. అలాగే ఈ సీజన్లో చెప్పినాను కదా ఫస్టే, ఈ సీజన్లో ఇప్పుడు పెడితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంతా కంప్లీట్గా అయిపోతుంది. మనకి మిరపలు వేస్తారు కదా, ఆ టైంకి కరెక్ట్గా వస్తుంది. మనకి పొలం అనేది అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. నెల పైరు ఏదైతే ఉందో ఇలాంటి పైర్లకి అవని కానీ అలాగే పుడమి కానీ ఇలాంటివి ఎరువులను వాడుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే మనకి మొక్క గ్రోతింగ్, అలాగే ఈ రంగు కానీ ఇలాంటివన్నీ బాగుంటాయి. అలాగే గ్రోతింగ్ అనేది మంచిగా వస్తుంది. అలాగే మనకి పుడమి వేసుకోవడం ద్వారా ఈ వేర్లు అనేవి బలపడతాయి, మొక్క అనేది బాగా పెరుగుతుంది. అవని వేసుకోవడం ద్వారా అవనిలో ఏంటంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఈ నేలని బాగా గుల్లబార్చి మనకి మన దిబ్బ ఎరువు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో సేమ్ అదేవిధంగా ఈ అవని అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎరువులు వండుకోవాల్సిందిగా మనకి. ఇంతటితో సమాప్తం. నమస్కారం, ధన్యవాదాలు.